రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ వీధుల్లో ఎటు చూసినా బూడిద, ఆకలి, మృత్యు నిశ్శబ్దం. కాని ఆ భయంకరమైన చీకటిని చీల్చుకుంటూ ఒక 17ఏళ్ల కుర్రాడి కళ్ళలో అంతులేవి ఆశ కనిపించింది. అతనే ఒసాము తెజుకా. డిజ్నీ వాళ్ల బాంబీ సినిమాను ఏకంగా 80 సార్లు చూసి ఆ స్ఫూర్తితో అక్షరాలకు ప్రాణం పోశాడు. అదే మంగా. కేవలం కొన్ని గీతలతో ఆ కుర్రాడు సృష్టించిన విచిత్ర ప్రపంచం చరిత్రగతిని శాశ్వతంగా మార్చేస్తుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. మీరు వింటున్నది నిజమే. యుద్ధం మిగిల్చిన బూడిద కుప్పల మధ్య పుట్టిన ఒక చిన్న కళ ఈరోజు కోట్లాది డాలర్లను శాసించే ఒక అతిపెద్ద గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సామ్రాజ్యంగా ఎలా మారింది? అసలు దశాబ్దాల కన్నీరు, పోరాటం, అంతులేని సృజనాత్మకత కలగలిపిన జపనీస్ యానిమేషన్ ఆత్మ ఏంటి? ఈ ప్రయాణంలో మనం ఆ అద్భుతాన్ని లోతుగా అన్వేషించబోతున్నాం. రండి ఈ కథలోకి అడుగు పెడదాం. కానీ ఈ అద్భుతం రాత్రిరాత్రే జరిగిపోలేదు. 1947లో తేజూకా సృష్టించిన న్యూ ట్రెజర్ ఐలాండ్ అక్షరాల 4 లక్షల కాపీలమ్ముడై ఒక పెద్ద సంచలనం సృష్టించింది. ఆ ఊపుతోనే 1963లో జపాన్ టెలివిజన్ చరిత్రలోనే తొలిసారిగా ఆస్ట్రోబాయ్ సిరీస్ ప్రసారమైంది. ఇక అక్కడ్నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1980ల నాటికి యానిమేటర్ల ప్రయోగాత్మక సృజనాత్మకత, ఒరిజినల్ వీడియో యానిమేషన్ లేదా ఓవిఏ బూమును తీసుకువచ్చి ఒక గొప్ప స్వర్ణయుగానికి నాంది పలికింది. కాలం మారుతున్న కొద్దీ 90ల దశకంలో ఒక వింతైన మార్పు మొదలైంది. కాగితంపై కురిసిన సిరావాసన కోల్డ్ కంప్యూటర్ మానిటర్ల వెలుగులతో ఢీకొట్టింది. ప్రాణం పెట్టి చెత్తోగీసే సాంప్రదాయిక 2D యానిమేషన్ అత్యాధునిక 3D కంప్యూటర్ గ్రాఫిక్స్తో అద్భుతంగా కలిసిపోయింది. ఈ టెక్నాలజికల్ మెటమార్ఫోసిస్ అంతకు ముందెన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్స్ను మన కళ్ల ముందుకు తెచ్చింది. ఇక యూఫోటేబుల్ లాంటి స్టూడియోల గురించైతే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వీళ్లకి యానిమేషన్ అంటే కేవలం ఒక బిజినెస్ కాదు, అది వాళ్ల ప్రాణం. బయటి వాళ్లపై ఆధారపడకుండా ప్రతి చిన్న పనిని సొంత స్టూడియోలోనే అత్యంత కఠినమైన ప్రమాణాలతో చేస్తారు. వీళ్ల 2D మరియు 3D టీమ్స్ మధ్య ఉండే సింక్ ఎలాంటిదంటే, డెమాన్ స్లేయర్లోని ఆ ఇన్ఫినిటీ కాజల్ సీన్స్ చూశారు కదా, మైండ్ బ్లోయింగ్ అంతే. అసలు పర్ఫెక్షన్ అంటే ఏంటో వీళ్లు ప్రపంచానికి రుచి చూపించారు. ఒకప్పుడు యానిమేషన్ ప్రపంచంలో దేవుళ్లంటే స్టూడియో ఘిబ్లీ లాంటి దిగ్గజాలే గుర్తొచ్చేవాళ్లు. వాళ్లకు మాత్రమే సాధ్యమైన ఆ పవిత్రమైన కీర్తిని, మార్కెట్ స్థాయిని నేడు మాప్పా మరియు యూఫోటేబుల్ లాంటి స్టూడియోలు సొంతం చేసుకున్నాయి. వీళ్లు తమ అద్భుతమైన కళ ద్వారా యానిమేను అత్యున్నత సాంస్కృతిక స్థాయికి తీసుకెళ్లి ఈ ఆధునిక యుగానికి కొత్త దేవుళ్లుగా అవతరించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి ఈ నంబర్ వినండి, $19.8 బిలియన్. వినడానికే మైండ్ బ్లాక్ అవుతోంది గదూ. ఇది కేవలం ఒక పరిశ్రమ సృష్టించిన ఆదాయం మాత్రమే కాదు, ఇది ఒక గ్లోబల్ ఆక్రమణ. జపాన్ సరిహద్దులను తుడిచేస్తూ, ప్రపంచ ఎంటర్టైన్మెంట్ రంగాన్ని పూర్తిగా శాసిస్తూ, ఎవ్వరికీ అందనంత ఎత్తులో కూర్చున్న ఒక అజేయమైన ఎంపైర్కి ఇది సజీవ సాక్ష్యం. మరి ఈ సామ్రాజ్యానికి అసలు పునాదులు వేసిందెవరో తెలుసా? భాషతో సంబంధం లేకుండా రాత్రింబవళ్లు కష్టపడి ఫ్యాన్ సబ్స్ క్రియేట్ చేసిన మీలాంటి నాలాంటి వీరాభిమానులే. ఆ పిచ్చి, ఆ ప్యాషనే ఈరోజు క్రంచీరోల్, నెట్ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజాలకు ప్రాణం పోసింది. ఒకప్పుడు చిన్న ప్రాంతీయ కళగా మొదలై ఇవాళ మర్చెండైజ్ మరియు క్రాస్ మీడియా ఫ్రాంచైజీల ద్వారా ఏకంగా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. కాని నాణేనికి ఎప్పుడూ మరోవైపుంటుంది. ఈ అద్భుతాల వెలుగుల వెనక దట్టమైన చీకటి కమ్ముకుంటోంది. స్క్రీన్ మీద అత్యున్నత పర్ఫెక్షన్ కోసం వాళ్లు పడుతున్న తపన ఇప్పుడు ఆ పరిశ్రమకే ప్రాణసంకటంగా మారుతోంది. మీకు తెలుసా, ఇప్పుడు కేవలం ఒకే ఒక్క ఎపిసోడ్ తీయడానికయ్యే ఖర్చు అక్షరాలా 300 మిలియన్ జపనీస్ యెన్, అంటే మన కరెన్సీలో సుమారు $2 మిలియన్. ఇది నిజంగా ఊహకందని ఆర్థిక ఒత్తిడి. ఈ కఠినమైన వాస్తవాలు యానిమే ఇండస్ట్రీని లోపలి నుండే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జపాన్ మరియు ఆగ్నేయ ఆసియా అంతటా నైపుణ్యమున్న యానిమేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. విపరీతమైన పనిభారం, డెడ్లైన్స్ వల్ల ఆర్టిస్టులు మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసిపోతున్నారు. వారు కనీస ఉద్యోగ భద్రత కోసం వీధుల్లో పోరాడుతుంటే, మరోవైపు ఆకాశానంటుతున్న బడ్జెట్లు పరిశ్రమ పునాదులనే కదిలిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ఈ బడ్జెట్లను, ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి యానిమేషన్ స్టూడియోల్లోకి ఒక కొత్త టెక్నాలజీ అడుగుపెట్టింది. అదే జనరేటివ్ ఏఐ. ఉదాహరణకు టోయ్ యానిమేషన్ వాళ్లు వన్ పీస్ సిరీస్లో ఏఐని వాడి బ్యాక్గ్రౌండ్ పనులను ఏకంగా 35% మేర తగ్గించుకున్నారు. కోడింగ్ అల్గోరిథంలు మనుషుల శ్రమను భర్తీ చేస్తుంటే, కార్మిక సంఘాలు మాత్రం భవిష్యత్తుపై భయంతో ఏఐ వాడకంపై ఖచ్చితమైన పారదర్శకత ఉండాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. చివరగా ఇదంతా చూస్తుంటే మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తోంది. డిజిటల్ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తోంది. ఏఐ సామర్థ్యం ఎవరికీ అందనంత వేగంగా విస్తరిస్తోంది. అదంతా నిజమే. కానీ ఒక ఆర్టిస్ట్ చేతిలో ప్రాణం పోసుకునే ప్రతి పెన్సిల్ గీతలోని ఆ మనిషి ఆత్మేమైపోతుంది?
దశాబ్దాల కన్నీళ్లు, భావోద్వేగంతో నిర్మితమైన ఈ 19 బిలియన్ల సామ్రాజ్యం ఈ చల్లటి, యాంత్రిక కృత్రిమ మేధస్సు యుగంలో తన అసలైన ఆత్మను సజీవంగా నిలబెట్టుకోగలదా? ఆలోచించండి.